హలో హాయ్, నేను మీ చందమామని. వీళ్ళుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ డిస్కషన్ పాయింట్ ఏంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అయితే మనలో కొంతమంది వాళ్ళు చేసే పని చిన్నదైనప్పుడు లేదా వాళ్ళు చేసే జాబ్ చిన్నదైనప్పుడు చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే వాళ్ళు చేసే పనిలో కానీ జాబ్లో కానీ ధర్మం కానీ న్యాయంగానే ఉంటే నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. దానికి ఒక చక్కటి చిన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే. మహాభారత యుద్ధంలో అర్జునుడు యొక్క రథసారథి శ్రీకృష్ణ భగవానుడని. అయితే ఆ రోజుల్లో రథాన్ని లెఫ్ట్కి తిప్పాలన్నా రైట్కి తిప్పాలన్నా అంటే ఎడమవైపు తిప్పాలన్నా కుడివైపు తిప్పాలన్నా ఎటువంటి ఇండికేటర్స్ లేవు. దానికి అర్జునుడు ఏం చేసేవాడంటే తన యొక్క కాలు యొక్క బటన్ వేలుని ఉపయోగించుకునేవాడు. ఏ విధంగా అంటే రథాన్ని ఎడమవైపు తిప్పాలంటే తన ఎడమ కాలు యొక్క బటన్ వేలుని శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఎడమ వీపుకి అంచేవాడు. అదేవిధంగా రథాన్ని కుడివైపు తిప్పాలి అంటే తన కుడి యొక్క బొటనవేలుని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క కుడి వీపుగా ఆంచేవాడు. ఈ విధంగా రథాన్ని ఎడంవైపు కుడివైపు తిప్పుతూ ఉండేవారు యుద్ధంలో. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు దీనికి అంగీకరించాడు అంటే ధర్మ సంస్థాపనార్థం, అంటే ధర్మాన్ని కాపాడడానికి అధర్మాన్ని ప్రారదోడడానికి అటువంటి మహత్తర మహానుభావుడే ఇటువంటి కార్యానికి ఒప్పుకొని ధర్మాన్ని కాపాడాడు. అదేవిధంగా మనం చేసే పని మన కుటుంబానికి ఉపయోగపడుతుందో అనుకునేటప్పుడు మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ కూడా నామోసీ పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. దాన్నే మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. గర్వంగా చెప్పుకోవచ్చు.